Got a nigga back here, legend of the fall, took the year like a bandit. హాయ్ గ్యాస్, ఈరోజు అయితే మనమైతే షాపింగ్ అయితే వచ్చేసాం అన్నమాట. ఆల్రెడీ మీకు తమిళ చూసిన బట్టి అర్థమైపోయి ఉంటుంది సిచ్యువేషన్. మన ఐప్యాడ్ అయితే బ్రోకెన్ అయిపోయింది అనమాట. అది ఎందుకంటే ఆల్రెడీ నీకు చెప్పాను మన ఫ్రెండ్స్ అందరికీ. అందుకోసం అయితే న్యూ ఐప్యాడ్ అయితే పర్చేజ్ చేసేదానికి అయితే వచ్చాము. అయితే షాప్ కాడికి వచ్చాక అయితే చూశాను, ల్యాప్టాప్ తీసుకుంటాం అనుకున్నాను స్ట్రీమింగ్కి. కానీ ఇక్కడికి వచ్చినాక ఏం జరిగింది, ఎలా జరిగింది అనమాట ఈ మొత్తం వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి గాయస్, మిస్ కాకుండా. ఓకే గాయస్, ఇదే అంటే అనమాట, ఇది ఎక్సిటీ. ఇక్కడైతే నేను ఆన్లైన్లో చూసి అయితే వచ్చేసాను అనమాట. చూడండి గాయస్, ఇక్కడైతే ఐప్యాడ్ చాలా తక్కువ అనమాట. ఇదైతే 138 కేడీ ఉంది. ఇది ఐప్యాడ్ మినీ అనుకుంటా, ఐప్యాడ్ మినీ. ఇది 165 ఉంది. ఇదే అనమాట ఐప్యాడ్ 8. ఇదే అయితే మనం పర్చేజ్ చేయబోతున్నాం. కానీ నేను చూసిన ఆన్లైన్లో రేటుకి ఇక్కడ రేటుకి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇదైతే 10th జనరేషన్ 122 కేడీ, అంటే 20 రూపాయలు తక్కువ. అయితే ఆఫర్ పెట్టాడు మరి ఇక్కడ. ఇండిపెండెంట్ డేస్ వస్తుందని చెప్పి 70% అంటే ఆఫర్లు పెట్టాడు మొత్తం. దానికోసం అయితే నేను ఆన్లైన్లో చూసి అయితే వచ్చేసాను అనమాట షాప్కి అయితే ఆల్గనం అయితే. కానీ మ్యాటర్ ఏంటంటే నేను పోయిన కాడైతే నాకు కావాల్సిన అయితే ఐప్యాడ్ అయితే లేదు ఆ బడ్జెట్లో. ఇంకా కాదని చెప్పి ఇంకో షాప్కి అయితే వచ్చేసాను. ఇదే అనమాట ఇరుక ఎక్సిటీ. ఇరుక అయితే చాలా మెయిన్ షాప్ అయితే ఉంటాయి అనమాట, బ్రాంచెస్ కోవేట్లో. ఇక్కడైతే ఆన్లైన్లో చెక్ చేస్తున్నాడు. నా ఫోటో చూపించాను అనమాట, ఆన్లైన్ ఫోటో చెక్ చేశాడు. చెక్ చేసి ఇక్కడైతే ఉందని చెప్పాడు. ఇక్కడైతే హ్యాపీ అనమాట. ఇక్కడ నుంచి ఏరే కౌంటర్కి అయితే దారి చూపించాడు. అక్కడికైతే బిల్ కౌంటర్ కాడికి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే ఇంకో ట్విస్ట్ అనమాట. అక్కడైతే ఆన్లైన్లో చెక్ చేశాడు, ఉన్నదని చెప్పాడు. ఇక్కడికి వచ్చాను. తనైతే నెంబర్ చెప్పాను అనమాట. మొబైల్ నెంబర్ చెక్ చేసి ఇక్కడైతే లేదన్నాడు. ఇదేంద్ర స్వామి, అక్కడ ఉందన్నాడు ఇక్కడ లేదన్నాడు అని చెప్పి తనైతే మళ్ళీ పిలిచాను అనమాట. తనైతే వస్తున్నాడు బ్యాక్ సైడ్. తనైతే బ్యాక్ సైడ్ వచ్చి సీరియల్ నెంబర్ అయితే చెప్పాడు అనమాట. తన సీరియల్ నెంబర్ చెప్పిన పాటు చెక్ చేస్తున్నాడు. అంటే వాళ్ళకి అప్డేట్ వచ్చిందో లేదో తెలియదు, కానీ నేనైతే మనకి చూసిన పాటు వెంటనే వచ్చేసాను అనమాట. 1 డే ఆఫర్ అనగామని. తనైతే చూస్తున్నాడు ఆన్లైన్లో వచ్చిందా లేదా అని. సరే చెక్ చేశాడు. ఆల్రెడీ అమౌంట్ అయితే కట్టించేసుకున్నాడు. నేనైతే అమౌంట్ తీయలేదు వీడియో. లాస్ట్కి బిల్ అయితే ఇచ్చేసాను అనమాట. అక్కడి నుంచి వేరే సైడ్ రావాలా. 3 కానీ కౌంటర్స్ లెక్కన ఉంటాయి అనమాట. డెలివరీది ఏమైనా రిపేర్ ఇంకొకసారి అట్లా కౌంటింగ్ ఉంటాయి. ఇదే అనమాట మన ఐప్యాడ్ అయితే వచ్చేసింది. చూడండి గాయస్, అంతా క్లీనింగ్ చేసి గోడంలో ఉంటాయి కదా, తెచ్చి ఇచ్చేసాడు క్లీన్ చేసి వద్దంగా. ఇక్కడైతే మన సిగ్నేచర్ అయితే తీసుకుంటారు అనమాట అగ్రిమెంట్, అదే వారంటీ కింద. ఏదైతే వారంటీ ఎక్స్ట్రా తీసుకున్నాను నేనైతే. ఎందుకంటే ఆల్రెడీ మనకైతే ఫ్లాష్ బ్యాక్లు ఎన్నిగా ఉన్నాయి అనమాట, ఐప్యాడ్లో బ్రోకెన్ అయినట్టు. అందుకోసం అయితే ముందుగా సేఫ్టీకి తీసుకున్నాను 1 year ఎక్స్ట్రా ఇచ్చేసాను అనమాట. ఫైనల్ అయితే మనం పర్చేజ్ చేసిన ఐప్యాడ్ ఇదే అనమాట. దీని అన్బాక్స్ వీడియో కూడా వస్తుంది చూడండి గైస్. ఇదే అనమాట మన ఐప్యాడ్. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము. ఐప్యాడ్ ఎయిర్ 5 64GB వైఫై వేరియంటేషన్ M1 చెప్పు. మనం వాడింది అయితే ఐప్యాడ్ మినీ 5 ఇంటర్వల్ వాడింది. కానీ ఇది 10.9 inches, అది 5.7 ఎంతో ఉంటుంది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది గైస్, స్మాల్ టీవీకి. ఫైనల్ అయితే అన్బాక్సింగ్ అయితే ఇదనమాట. చూడండి గైస్, ఏమేమి వచ్చేసో చెక్ చేద్దాం. ఇదైతే ఇంత చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకున్నాను. కానీ 128GB తీసుకుంటాను కానీ కుదరలేదు. 64GB వేరియంట్ని తీసుకున్నాను. మనకు సరిపోద్ది, ఎట్లా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం కాబట్టి రికార్డింగ్ ఏమీ ఉండదు కాబట్టి. 64GB M1 చెప్పు వారంటీలో వైఫై మోడల్ తీసుకున్నాను. ఐప్యాడ్ అయితే పక్కకు పెట్టేద్దాం. దీంతో ఏమేమి వచ్చాయో చెక్ చేద్దాం. చూడండి గైస్, ఇదైతే మాన్యువల్ అనమాట. యాపిల్ లోగో, ఈ పేపర్స్ వర్క్ ఇవి ఉంటాయి అంతేనా, సింపుల్లో. ఈ పక్కకు తీస్తే ఇంకా నెక్స్ట్ ఛార్జింగ్ వైరు, కేబుల్ ఉన్న ఛార్జింగ్ ఒకటి. తలకాయ ఏదో అమెరికన్ మోడల్ ఇచ్చాడు. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం 3 pin ఉంటుంది అనుకున్నాను, కానీ ఏదో ఇచ్చాడు. సర్లే, లైట్ తీసుకోవాలి. ఇదైతే C కేబుల్ అనమాట. టైప్ C మోడల్ వచ్చింది, ఐఫోన్ మోడల్ రాలేదు. ఛార్జింగ్ కేబుల్ కొత్త సిరీస్ 15 Pro Max 15 సిరీస్ మారి వచ్చింది. 2 సైడ్ టైప్ C మోడల్ వచ్చింది అనమాట. సరే, పక్క తీస్తే ఫైనల్ అయితే ఐప్యాడ్ అయితే తీసేద్దాం. చూడండి గైస్, ఆ మజానే వేరే అనమాట. మన స్క్రీన్ పైన, సెల్ పైన కానీ ఐప్యాడ్ కానీ స్టిక్కర్ పెడితే ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది. చూడండి గైస్, గ్రే కలర్ మామూలుగా లేదు అసలు ఐప్యాడ్. ఇదైతే ఐప్యాడ్ లోగో చూడండి, మొత్తం ఇదే అనమాట. కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది గైస్. ఐప్యాడ్ మినీ 5కి ఐప్యాడ్ 8కి చాలా డిఫరెన్స్ ఉంది. స్మూత్లో కానీ సైజులో కానీ. ఇదైతే అలవాటు చేసుకోవాలి చాలా రోజులు.
చాలా కష్టం అనమాట. 1 డే 2 డేస్ కనీసం 1 వీక్ 2 వీక్స్ పడుతుంది ఆడేదానికి. ఎడిటింగ్ కానీ మూవీస్ కానీ మంచి సౌండ్ క్వాలిటీ చెక్ చేశాను ఆల్రెడీ, మాది బీభత్సంగా ఉందన్నమాట. ఇదనమాట అన్బాక్సింగ్ వీడియో. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి గైస్. మనకి ఛానల్ అయితే 2Kకి దగ్గరలో ఉందన్నమాట. ఇది మాన్యువల్ సెటప్ అయితే చేయాలి, కానీ నేను సెటప్ చేసి మరీ చూపిస్తాను చూడండి. ఇది అయితే కొద్దిగా టైం అడేట్గా ఉంది, ఆన్ కాలేదు. ఫైనల్లీ అయితే ఐప్యాడ్ ఎయిర్ 5 అయితే మన చేతికి వచ్చేసింది గైస్ చాలా రోజుల తర్వాత. మనం అనుకున్న బడ్జెట్ కంటే చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. నేను ఆ ప్రైస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే ఫైనల్ ఇంకా ఐప్యాడ్ తీసుకుని కింద పడకుండా దీనికి మళ్ళీ 5K అనమాట ఎక్కువచ్చు. లెదర్ టైప్ వచ్చింది, అది కూడా తీసేసుకున్నాను ఒకటే సరే, మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా షాప్ కాడికి. ఇదైతే లెదర్ టైప్ అవుతుంది అనమాట, మంచిగా ఉంది. ఫస్ట్ అర్థం కాలేదు, నేను అది ఓపెన్ చేసేది అనుకున్నాను, కానీ అది రౌండ్గా తిరిగేదానికి అనమాట. మనకు ల్యాప్టాప్ మారిగా వాడుకోవచ్చు దాన్ని కూడా. మన చేతి ఎంతసేపు పట్టుకోలేం కాబట్టి 11 ఇంచెస్ కాబట్టి దగ్గర పట్టుకోలేం కాబట్టి దానికి అయితే బుక్ టైప్ ఇచ్చానమాట. ల్యాప్టాప్ మారిగా నిలబెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం నాకు కూడా అర్థం కాలేదు ఎలా సెట్ చేయాలో, కానీ చూసాను 1 నిమిషం 2 నిమిషం ఆగాక నాకు అర్థమైంది అనమాట. బుక్ టైప్ మంచిగానే బాగానే ఉంది. చాలా సేపు పట్టుకోకుండా అంటే సైడ్కి నిలబెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ మరి వర్క్లో చేసుకోవచ్చు. దీనికి కీప్యాడ్ కూడా అమ్ముతారు, ఆల్రెడీ కీప్యాడ్ కూడా తీసుకోవచ్చు. కీప్యాడ్ టైప్లో వాడుకోవచ్చు అనమాట. దీన్ని మనం సిస్టమ్ సైజ్ కూడా వాడుకోవచ్చు. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. ఫైనల్ అయితే ఐప్యాడ్ అయితే ఇదనమాట. మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.